2014 ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న లోకల్ ఎలక్షన్స్లో గెలుపు కోసం కడప నేతలు సీరియస్గా ప్లాన్ చేస్తున్నారు. గ్రామస్థాయిలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 791 పంచాయతీలున్నాయి. గతంలో కాంగ్రెస్ టీడీపీ మధ్య పోటీ ఉండగా ఈసారి వైసీపీ సత్తా చాటాలని ట్రై చేస్తోంది. జిల్లాలో 2 పార్లమెంటు 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 2009లో వైఎస్ హవాతో 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. వైఎస్ మరణంతో జిల్లా రాజకీయాలు మారిపోయాయి. వైసీపీ ఏర్పాటు తర్వాత కడప ఎంపీగా జగన్ భారీ మెజార్టీ సాధించడంతో పాటు ఉప ఎన్నికల్లో 4 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్నారు. కుట్రలు కుతంత్రాలు పండినా కూడా ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలు మ్యాక్సిమం స్థానాలు 80% స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. జిల్లా కన్వీనర్ గారు అందరూ కూడా దీనికి కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ పరిణామాలు ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తాయని ప్రతి ఒక్కరూ కార్యకర్తలు నాయకులందరూ కూడా భావిస్తారు. ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చాలా మార్పు వచ్చింది. సహకార పోరులో అరకొర మెజార్టీతో డీసీసీబీ పదవిని వైసీపీ దక్కించుకుంది. ప్రస్తుతం జరగనున్న లోకల్ వార్లోనూ కాంగ్రెస్ వైసీపీల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. పార్టీ నేతల్లో విభేదాలు అధికార కాంగ్రెస్ ను వేధిస్తున్నాయి. సీనియర్ మంత్రి డిఎల్ బర్తరఫ్ వ్యవహారంతో పార్టీ వర్గాలు రెండుగా చీలిపోయాయి. పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులను అభిమానులను ఆయన మన మీటింగ్లో కూడా అదే చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మాకు శుభసూచి కాదు. అంతకుముందు ఆదినారాయణ రెడ్డి మా వెంట లేరు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఆయన మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా ఆయన పోతున్నారు. కాబట్టి ఇవన్నీ మాకు మంచి ఫలితాలు రాబట్టేదానికి ఒక సరైనటువంటి ఎన్నిక సరైన సమయంలో వచ్చిందని నేను భావిస్తున్నాను. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిస్థితి జిల్లాలో అంతంత మాత్రంగానే ఉంది. నాయకత్వ లోపం పార్టీని పీడిస్తోంది. సీనియర్ నేత మైసూరా పార్టీని వీడటం, జిల్లా నేతలు సొంత పనులకే పరిమితమై కార్యకర్తలను విస్మరించడంతో టీడీపీకి బ్యాడ్ టైం నడుస్తోంది. పంచాయతీ ఎలక్షన్స్ ఉపదానము ఈ జిల్లాలో తప్పకుండా ఘన విజయం సాధిస్తాము. మెజారిటీ సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీలన్నీ డ్రామాలు ఆడుతూ ఉన్నాయి. ఒక్క తెలుగుదేశం పార్టీని ఇవాళ ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ప్రగతి పదంగా ముందుకు పోవాలని చెప్పేసి ప్రజలు ఆదుకోవాలని చెప్పేసి మేము ముందుకు పోతా ఉన్నాము. పంచాయతీ పోరులో ఆధిపత్యం కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బలమైన అభ్యర్థుల వేటలో బిజీగా ఉన్నారు. బడా నేతలు పల్లెల్లో తిష్టవేసి గెలుపు కోసం ప్లాన్ చేస్తున్నారు. అధికార పార్టీ ముందస్తు వ్యూహాల్లో నిమగ్నమైంది. ఈ నెల 8న జరగనున్న పార్టీ ప్లేనరీ తర్వాత వైసీపీ రంగంలోకి దిగనుంది. ఇవాళ తిరుపతిలో జరుగుతున్న ప్రాంతీయ సదస్సు ద్వారా నేతల్లో ఉత్సాహం నింపేందుకు బాబు ట్రై చేస్తున్నారు. సీమలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న కడప జిల్లాల్లో లోకల్ ఎలక్షన్స్ గెలుపుపై అన్ని పార్టీలు కన్నేశాయి. ఎలాగైనా మెజార్టీ స్థానాల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.